పాటు జరిగితే ఇది విన్న ఉత్తర క్షణంలో ప్రియంతే పితరస్తస్య, పితృదేవతలు ఎంతో సంతోషపడిపోతారట. మా వాడు గంగావతరణం విన్నాడురా, ఇవాళ పరమశ్రద్ధతో ఇవాళ మా వాడు గంగకి నమస్కరించాడు రా అని పొంగిపోతారట. ప్రియంతే పితరస్తస్య ప్రియంతే దైవతాని చ. 33 కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట గంగావతరణాన్ని వింటే. అందుకని ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానమును ఎవడు విన్నాడో వాళ్ళందరూ ధన్యులే. కాబట్టి ఆ గంగావతరణాన్ని ఎక్కడో కూర్చుని చెప్పి అబ్బా మనం ఇక్కడే ఉన్నామని సంతోషం కలిగినా కళ్ళ ముందు గంగ లేకుండా చెప్పడం ఎందుకు, గంగ ఒడ్డునే కూర్చుని చెప్పుకుంటే. ఈ గంగ ఒడ్డున భాగవతం జరిగింది. ఈ గంగ ఒడ్డునే ఎందరో యజ్ఞయాగాదులు చేశారు. ఈ గంగ ఒడ్డునే ముక్తి మంటపంలో కూర్చుని వ్యాసుడు ప్రతిరోజు శివమహాపురాణాన్ని ప్రవచనం చేశాడు. ఈ గంగ ఒడ్డునే పరీక్షిన్ మహారాజు గారు ఒకానొక